ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని జోడించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పిల్లల భవిష్యత్తును, పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని విభాగాలను కంప్యూటర్కు అనుసంధానం చేయడం జరిగిందని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష అన్నారు. పలాస క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 382 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన 5G ఫోన్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు జరుగుతున్నాయన్నారు. పిల్లల భవిష్యత్తు మొదలయ్యేది అంగన్వాడీ కేంద్రాల నుండేనన్నారు. పిల్లలకు, తల్లులకు, గర్భవతులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. ఇప్పుడు ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంకి అనుసంధానంగా ఈ 5G మొబైల్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలాస, మందస సిడిపిఓస్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న అలా రా అన్న, ఇంకెనుకున్నారు కదా, ఇక్కడతో ఉన్నారు రా అన్న. అలాగే కాశీపొగ్గ ప్రాజెక్టు కూడా 198 ఈ మొబైల్స్ 5G మొబైల్స్ సప్లై చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కార్యకర్తలు ఇంతకు ముందులా కాకుండా ఇందులో ఆన్లైన్లో చేయడం వల్ల ఎటువంటి అవకాశాలు ఉండకుండా ఉండటం కోసమని అర్జెంట్ వర్క్ అయ్యేటట్టుగా వర్క్ చేయడం అయ్యేటట్టుగా, తర్వాత ప్రతి కార్యకర్తకి సులువుగా మొబైల్ సింక్ అయ్యేట సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునేటందుకని ఫైనల్ 4GB ఇచ్చారు. ఇప్పుడు 5GB ఇవ్వడం జరిగింది. దీనివలన వర్క్ అనేది సులభతరం అవుతుంది. ప్రతి కార్యకర్త తన మిగతా పనులతో సహా, చాలా పనులు ఉంటాయి కాబట్టి మిగతా వర్క్స్తో సహా, స్కూల్ యాక్టివిటీస్, భోజనం, స్పాట్ ట్రైనింగ్, టీహెచ్ఆర్ కంపెనీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానితో పాటు ఆమె రిజిస్ట్రేషన్ వేగవంతం చేసుకోవడం కోసమని మనకి ప్రభుత్వము ఇది 5GB మొబైల్స్, శాంసంగ్ 5GB మొబైల్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. అందుకు ప్రభుత్వానికి థ్యాంక్ యూ. వజ్రపుత్తూరు ఉన్నారమ్మా. వజ్రపుత్తూరు మాది మనసా ప్రాజెక్టు 176 అంగన్వాడీ కేంద్రాలు, అలాగే మనకి అసిస్టెంట్ సూపర్వైజర్స్ 7 ఉన్నారండి. అది 7 ఎలిజిబుల్ ఉన్నారు. మొత్తం 184 మొబైల్స్ అయితే కనుక మనకి డిస్ట్రిబ్యూషన్కి వచ్చాయండి. ఇది 5G నెట్వర్క్ సంబంధించిన మొబైల్స్ అండి. ట్రాన్స్పరెన్సీ కోసం అనేది, ఆన్లైన్ వర్క్స్ ఏ విధంగా చేయడం అనేది ఈజీ తరం చేయడం కోసం అనేది ఈ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. సో ప్రభుత్వం అయితే మాకు 4G మొబైల్స్ ఇచ్చారు. ఇప్పుడైతే కనుక 5G మొబైల్స్ మాకు అందజేశారు. ఎందుకంటే స్మార్ట్ వర్క్ చేయడం కోసం, ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం, బెనిఫిషరీకి ఈజీగా లబ్ధి పొందడం కోసం అనేసి మనకి 5G మొబైల్స్ ఇచ్చారండి. సో దీనివల్ల మనకి ట్రాన్స్పరెంటరీ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్స్ పెరుగుతుంది, అంతా కూడా ట్రాన్స్పరెంటరీగా జరగడం కోసం అనేసి ఈ మొబైల్ ఫోన్ అనేది అంగన్వాడీ కార్యకర్తలకి ఇచ్చి ఉన్నారండి. సో మాకైతే కనుక ప్రభుత్వానికి అయితే కనుక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.